అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లాస్ట్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల కావడం అనేది జరిగింది. ఏపీ లాస్ట్ సెట్ అండ్ ఏపీ పీజీఎల్ సెట్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజులు, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, సిలబస్ ఏంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ, సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ 3 years or 5 years ఎల్ఎల్బి కోర్స్ ఏపీ లా సెట్కి సంబంధించి వివరాలు ఇచ్చినాడు. ఓసీలకు 900, బీసీలకు 850, ఎస్సీ ఎస్టీలకు 800 ఫీజు ఇచ్చినాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సెస్ ఎల్ఎల్ఎం అని ఇవ్వడం అనేది జరిగింది. ఓసీలకు 1000 రూపాయలు, బీసీలకు 950, ఎస్సీ ఎస్టీలకు 900గా ఇవ్వడం అనేది జరిగింది. డేట్స్ విషయానికి వస్తే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. 500 ఫైన్తో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు, 1000 రూపాయల ఫైన్తో మే 4 నుంచి మే 11వ తేదీ వరకు, 2000 ఫైన్తో మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, అదేవిధంగా 3000 ఫైన్తో మే 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మే 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏదైనా మీరు అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. హాల్ టికెట్స్ జూన్ 3వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎగ్జామ్ అనేది జూన్ 9వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2:30 PM to 4 PM ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రైమరీకి వచ్చేసి జూన్ 10వ తేదీన. తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే స్టూడెంట్స్ జూన్ 11, 12వ తేదీల్లో మీరు తెలియజేయాల్సి ఉంటుంది. 3 years ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే డిగ్రీలో 45% అనేది వచ్చి ఉండాలి. బీసీలకు 42% ఉన్న పర్వాలేదు, ఎస్సీ ఎస్టీలకు 40% అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొకవేళ ఈ పర్సెంటేజ్లో ఒకవేళ లేనట్లయితే మీకు అడిషనల్ డిగ్రీ ఏదైనా ఉంటే దాంట్లో ఉన్న పర్వాలేదు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైనా కానీ దాని ద్వారా కూడా రాసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. 5 years ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి 10+2 ఇంటర్లో మీకు 45%, బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 40%గా ఇవ్వడం అనేది జరిగింది. 2 years ఎల్ఎల్ఎం కోర్సుకు సంబంధించి 3 years ఎల్ఎల్బి లేదా 5 years ఎల్ఎల్బి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 45, 42, 40% లాగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ అనేది 3 years, 5 years ఎల్ఎల్బి కోర్సుకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పీజీఎల్ సెట్కు ఎల్ఎల్ఎంకి వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సిలబస్ వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఏపీ లాస్ట్ సెట్కి సంబంధించి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా అని ఇవ్వడం అనేది జరిగింది. 30 questions, 30 marks, 30 questions, 30 marks, 60 questions, 60 marksగా ఇవ్వడం అనేది జరిగింది. 5 years లా కోర్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి, 3 years లా కోర్స్ వాళ్ళకి డిగ్రీ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, స్టాండర్డ్ అనేది ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35% ఇచ్చినాడంటే 120కి 42 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ పీజీఎల్ సెట్కి సంబంధించి 90 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. 120 questions అనేటివి ఉంటుంది. 40 questions 40 marks, 40B వచ్చేసి 80 questions 80 marks అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చినాడు, చూడండి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దీని క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 120కి వచ్చేసి 30 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ పీజీఎల్ సెట్కి సంబంధించి వివరాలు ఇక్కడ ఇచ్చినాడు, చూడండి. సిలబస్ ఫర్ ఏపీ పీజీఎల్ సెట్ 2024 అని పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఇచ్చినాడు. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చినాడు, చూడండి. ఒకసారి నోట్ చేసుకొని లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. 36 సెంటర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.